ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఒక జిమ్మిక్ లేదా ఒక మాయాజాలం లేదా ఒక రాజకీయ పార్టీ గ్రాఫిక్స్లో చేస్తున్న ప్రయత్నం కానే కాదు. ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళితే ఎలాంటి అభిమానం పెళ్ళుబుకుతున్నదో ప్రత్యక్ష నిదర్శనం ఈరోజు విజయవాడలో కనబడింది. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా పేర్కొంటున్న కృష్ణా జిల్లా నడిబొడ్డున విజయవాడలో ఎల్లరూ దాటిన అభిమానం, హద్దులెరగని అభిమానం ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్ళింది. ముఖ్యంగా ఎందుకు ఈ అభిమానం, ఎందుకు ఇలా పెళ్ళబుకుతోంది, ఏం జరుగుతోంది అసలు రాష్ట్రంలో? అనేక రకాల అభియోగాలతో కేసులు మోపి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, శ్రేణుల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి ప్రలోభాలకు గురిచేసి తమ వైపు తిప్పుకోవాలని చూస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి పైన తరగని అభిమానం, ప్రజాభిమానం పెళ్ళుబుకుతోందంటే కారణం ఏంటి? ముఖ్యంగా చూడాల్సింది ఒకటే, ఆయన మాట మీద నిలబడతాడు, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాడు, ఆయన హామీలకు నిబద్ధత ఉంది, నిబద్ధతతో హామీలను నెరవేరుస్తాడన్న ఒక అభిప్రాయం ప్రజల్లో దృఢంగా నిలబడిపోవడమే ఇందుకు కారణం. నిజమే, వాళ్ళ బ్యారికేడ్స్ను కూడా దాటుకొని తోసుకొని వెల్లువల అభిమానులు తోసుకొచ్చారంటే ఇందుకు కారణం ఇదే. ప్రముఖ ప్రజాయుద్ధ నౌక గద్దర్ చెప్తాడు, లాఠీలు తూటాలు విప్లవాన్ని ఆపలేవు. అట్లాగే ఏ నిర్బంధాలు కూడా ప్రజాభిమానాన్ని, ప్రజల ఆవేశాలను ఆపలేవు. ఇవాళ అది రుజువైంది. ఒక బాలిక, 8-9 ఏళ్ల బాలిక ఆయన్ని ఒక్కసారి చూడటానికి అనుమతించమని రోధిస్తూ అడిగినప్పుడు ఆ సన్నివేశం చాలా హృదయాన్ని కదిలించింది. ఆయన జగన్మోహన్ రెడ్డి కారులోంచి బయటకు వచ్చి ఆమెను గుండెలకు హత్తుకొని ముద్దాడినప్పుడు ఆమె కూడా తన ప్రతిస్పందనని నుదుటిపై ముద్దు పెట్టి తెలియజేసింది. ఇలాంటి సన్నివేశాలు అరుదుగా జరుగుతుంటాయి, అసాధారణమైన రీతిలో జరుగుతాయి, ఎప్పుడో తప్ప ఎక్కడో తప్ప జరగవు. అంతేకాదు, విజయవాడలో జైల్లో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఇంతగా ప్రజలు వస్తారని ఊహించలేదా? ఊహించిన పోలీసుల బ్యారికేడ్లకు ఆగిపోతారు, నిలువరించగలమని భావించారా? ఏది ఏమైనా ఆయన అక్కడికి వస్తున్నారని తెలిసిన వెంటనే ప్రజలు భారీ ఎత్తున తరలి వచ్చారు. ఇది సిద్ధం సభలకు తరలించినటువంటి ప్రజలు కాదు, లేదా తెలుగుదేశం ఆరోపించినట్టు ఏదో గ్రీన్ మ్యాట్లో సృష్టించిన జనం కాదు, గ్రాఫిక్స్లో తీసుకొచ్చిన జనం కాదు. ప్రత్యక్షంగా వాళ్ళ ప్రజాభిమానాన్ని, బ్యారికేడ్స్ తోసుకొని వచ్చినటువంటి ప్రజాభిమానాన్ని ప్రత్యక్షంగా చూడగలిగారు. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్తూనే ఉన్నారు మొదటి నుంచి, తనకు సంబంధించినంత వరకు మాట మీద నిలబడి కట్టుబడి ఉంటాను, హామీ ఇస్తే ఖచ్చితంగా నెరవేరుస్తాను అని. వాటికి ప్రతిస్పందన వాళ్ళ కనబడుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కనీసం ఒక్క హామీని కూడా నెరవేర్చకపోగా ఎక్కడికెక్కడ హామీలకు తూట్లు పొడుస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ పసిపాప కూడా చెప్తోంది, చాలా పేదరికంలో ఉన్నాం, చదువుకోలేని స్థితి, కనీసం అమ్మ ఒడి వచ్చుంటే 15,000, కొంతవరకు స్కూల్ ఫీజులు లేదా ఇతరత్ర కొంచెం అవసరాలకు మరి తమకు ఎంతో చేదోడు వాదోడుగా ఉండేది. అవే కాదు, డ్వాక్రా నిధులు కానీ
మరికొన్ని కానీ, ఇంకేమైనా స్కూల్ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇలాంటివన్నీ, లేదా మంచి ఆహార పథకం గోరుముద్ద పేరుతో ఇచ్చింది కానీ, ఇవన్నీ కూడా పిల్లల్ని విశేషంగా ఆకర్షించినటువంటి పరిస్థితి. స్కూళ్లను రివ్యాంప్ చేసి అత్యద్భుతంగా రీమోడల్ తీర్చిదిద్దారు వాటిని. ఇవన్నీ కూడా పిల్లల్ని చాలా ఆకర్షించి వారికి ఎంతో విద్య పైన మక్కువ కలిగించిన మాట వాస్తవం. అందుకనే పసిపిల్లలు ఆయన దగ్గరికి రావాలి, ఆయనతో ఒక సెల్ఫీ తీసుకోవాలి, లేదా ఆయన్ని చూడాలి, దగ్గరగా చూడాలని అంతగా పరుగులెత్తినటువంటి పరిస్థితి. కానీ మరి అదే రకమైన అభిమానం, అదే రకమైన ఔదార్యం ఇవన్నీ లోకేష్ పర్యటనలో కనబడలేదా, లేదా చంద్రబాబు పర్యటనలో కనబడలేదా అంటే, డబ్బులు ఇచ్చి కొనుక్కున్నటువంటి అభిమానం, డబ్బులు ఇచ్చి మరి మాట్లాడించినటువంటి పరిస్థితి, కృత్రిమమైనటువంటి వాతావరణం పలు సందర్భాల్లో చూసాం. కానీ ఇవాళ అది కాదు. ఇవాళ ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి భారీ జనసందోహం. ఆయన వంశీని పరామర్శించిన తర్వాత బయటికి వచ్చి చాలా ఘాటుగానే స్పందించారు. తన స్పందనలో పోలీసుల అరాచకాన్ని, అక్రమాలను, నైత్యాన్ని ఎండగట్టారు. మీరు మీ తలపై, మీ టోపీపైకి ఉన్నటువంటి 3 సింహాలకు నమస్కరించండి, అంతేగాని టీడీపీ నాయకులకో క్రీడలకో నమస్కరిస్తూ వంగి సలాములు చేస్తూ ఇలాగే కొనసాగేట్టయితే మీరు ఎక్కడున్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, సప్త సముద్రాల అవతల ఉన్నా తీసుకొచ్చి నడిబజారులో నిలబెట్టే రోజు వస్తుందని ఆయన చాలా ఘాటుగా స్పందించారు. బట్టలు ఊడదీసి నిలబెడతామని కూడా హెచ్చరించారు. ఇంత తీవ్రంగా హెచ్చరించడానికి కారణం ఇటీవల జరిగినటువంటి పరిణామాలు. తిరుపతిలో కానీ, తునిలో కానీ, పత్తిపాడులో కానీ రకరకాల ప్రదేశాల్లో జరిగినటువంటి అనేక రకాల ఉదంతాలు ఇంత తీవ్రమైన హెచ్చరిక చేయడానికి కారణంగా పేర్కొనవచ్చు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి కౌన్సిల్లో కనీసం ఒక్క సభ్యుడు కూడా లేని పరిస్థితుల్లో పిడుగురాళ్లలో కానీ, పాయకరావుపేటలో కానీ, తునిలో కానీ, తిరుపతిలో కానీ ప్రతి చోట ఇదే రకమైనటువంటి పరిస్థితి. కనీసం వాళ్ళకి ఒక్క సభ్యుడు కూడా లేని చోట్ల మరి పిడుగురాళ్లలో ఎలా గెలిపించుకోగలిగారు డిప్యూటీ చైర్మన్ని? పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడమే కాదు, రక్షణ ఇవ్వాల్సినటువంటి ప్రజలకు, ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించకపోవడం కూడా పోలీసుల మరి ఉదాసీనతకు అద్దం పట్టినట్టుగా ఆయన పేర్కొన్నారు. నిజమే, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చాలా తీవ్రంగా స్పందించడానికి వెనక అనేక రకాల ఉదంతాలు, కారణాలు ఉన్నాయి. స్పష్టంగా అవన్నీ కనబడుతూనే ఉన్నాయి. అనేక రకాల అంశాలను ఆయన వాళ్ళ తన ప్రసంగంలో వినిపించారు. ముఖ్యంగా పోలీసులకు సంబంధించి మాత్రం పోలీసులు వ్యవహరిస్తున్న తీరుని ఆయన తీవ్రంగా ఆక్షేపించినటువంటి పరిస్థితి. అనేక రకాల అంశాలను కూడా ఆయన పేర్కొన్నారు. వంశీపై పెట్టినటువంటి కేసు పూర్తిగా అక్రమ కేసు అని, ఆయన మీద ఆ సత్యవర్ధన్ అనేటువంటి యువకుడు అసలు ఎక్కడ ఆయన పేరు, వంశీ పేరు తీయలేదు, వంశీని ఎక్కడ పేర్కొనలేదు తన వాంగ్మూలంలో. అయినా సరే ఆయన మీద ఒక కృత్రిమ కేసును సృష్టించి జైలుకు పంపారని. ఒకవేళ ఇదే పద్ధతి కొనసాగించి ఇక ముందు కూడా తమ నాయకుల్ని జైలుకు పంపడమే పరమావధిగా పెట్టుకుంటే మాత్రం తప్పకుండా ఇందుకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన చెప్పారు. ఎల్లకాలం ఈ కూటమి ప్రభుత్వమే కొనసాగదు, తమ కూడా మరి వచ్చే ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తామన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఇవాళ ముఖ్యంగా ఆయన ప్రసంగం కంటే కూడా ప్రజాభిమానానికి సంబంధించిన అంశాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నమాట వాస్తవం. వేలాది మందిగా తరలొచ్చినటువంటి ప్రజలు మరి పోలీస్ బ్యారికేడ్స్ను కూడా తోసుకొని ఆయన దగ్గరకు ఒక్క ఉదుటిన దూసుకొచ్చినటువంటి పరిస్థితి. ఒక చిన్నపిల్ల ఆయనతో ఒక్క సెల్ఫీ కోసం రోధిస్తూ అడిగినటువంటి పరిస్థితి. ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డిలో ఒక హీరోయిటిక్ పర్సనాలిటీ కనబడుతోందే తప్ప సినిమా హీరోలకు కూడా లేనటువంటి ఒక అభిమానం, ఒక ప్రజాభిమానం, సినిమా హీరోలకు కూడా దక్కనటువంటి ప్రజల
ఆశీర్వాదం ఆయనకు దక్కింది. అంటే వీటన్నిటినీ చూసిన తర్వాత చివరిగా ఒక మాట చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఇంతగా జనంలోకి చొచ్చుకెళ్ళడానికి కూటమి ప్రభుత్వమే అన్ని రకాల పరిస్థితులను సృష్టిస్తుంది. అన్ని రకాల పరిస్థితులను కూటమి ప్రభుత్వమే సృష్టిస్తుంది. వైసీపీ వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళపై దాడులు చేసి శిలాఫలకాలను పగలగొట్టి ఎక్కడికెక్కడ ఆస్తులు ధ్వంసం చేసి మహిళలపై విచక్షణారహితంగా దాడులు చేసి అడ్డొచ్చిన నాయకుల్ని జైలు పాలు చేసి అసలు ఒక అరాచక ప్రభుత్వం, ఒక అరాచక పాలన సాగుతున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి బయటికి రాక తప్పడం లేదు. నిజానికి ఆయన మరికొంత టైం ఈ ప్రభుత్వానికి ఇవ్వాలని అనుకున్నప్పటికీ ఈ ప్రభుత్వం మాత్రం తమ దమనకాండను అన్ని పరిధుల్లో విస్తరించడం వల్ల జగన్మోహన్ రెడ్డి బయటికి రాక తప్పడం లేదు. దీంతో కేడర్లో కూడా విశ్వాసం పెరుగుతోంది. ఇంతకంటే ఏం చేస్తుంది కూటమి ప్రభుత్వం? జైల్లో పెడుతుంది, అమానుషంగా చిత్రవద పెడుతుంది, ఇంకా వీలైతే మరి వినుకొండలో చేసినట్టుగా చంపేస్తారు. అంతకంటే చేసేదేం లేదు కదా. ఒక తెగింపు, వైసీపీ కార్యకర్తల్లో ఒక తెగింపు ఇప్పుడు స్పష్టంగా కనబడుతోంది. ఏది ఏమైనా తాము జగన్మోహన్ రెడ్డి వెంట ఉంటామని చెప్తున్నటువంటి తీరు మాత్రం నిస్సందేహంగా ఒక బలమైనటువంటి నాయకుడికి ఒక ప్రత్యక్షమైనటువంటి ప్రజాబలం అండ కనపడుతున్నది. చూడాలి. మరి ఇప్పటికైతే ప్రభుత్వం దీన్ని చాలా లైట్గా తీసుకొని ఉండొచ్చు, కానీ దీన్ని తేలిగ్గా తీసుకుంటే మాత్రం పునాదులు కదిలిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. చూడాలి ఏం జరగబోతుందో. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని